నమస్తే. నేను మీ మిర్రర్ విజయారెడ్డి. కేసీఆర్ సభ 27వ తేదీన జరిగింది. అంటే 2 రోజులైంది. గత 2 రోజుల నుంచి ఇంకా అదే మాన్యాలో ఉన్నారు మంత్రులు. ముఖ్యమంత్రి అదే ధ్యాసలో ఉన్నాడు, మంత్రులు అదే ధ్యాసలో ఉన్నారు. అంటే కాంగ్రెస్కు ఎంత గడ్డు కాలం వచ్చిందనే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాంగ్రెసు ఎంత హీనస్థితిలో ఉంది, ఎంత గడ్డు కాలంలో ఉందనేది మనకు వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. అయిపోయింది. అసలు కేసీఆర్ ఉనికే లేదు, సభ సక్సెస్సే కాలేదు, సభని ఎడిట్ చేసి చూపించిరు, ఇట్లా రకరకాలుగా మాట్లాడిర్రు కదా. ఆయన ఇంకా మర్చిపోతలేరు. అంటే ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు చూస్తుంటే జనాలు ఏమనుకుంటారంటే, అసలు నిజంగా ఈ వీడియో నేను చేయాలనుకోలేదు, కానీ ప్రజలు వాళ్ళు చెప్తున్నారు అదే వీళ్ళు మాట్లాడిన మాటలు చూసేసి. అంటే కొందరేమో ఆ రాత్రే ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆ కడుపులో మంట అంటాం కదా, కుళ్ళు, బాగా కుళ్ళుతోటి, అంటే ఏంద్రా నాయన వీళ్ళకి ఇంత కుళ్ళు ఏంది అసలు, వాళ్ళ సభ ఏదో వాళ్ళు రజతోత్సవ సభ పెట్టుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఆయన పరిపాలించిన విధానాన్ని చూసిరు. సరే, ఆయనను చూడాలనేసి పరుగున ఒక ప్రవాహంలాగా, ఒక సునామీలాగా, ఒక కుంభమేళం తలపించే విధంగా జనాలు వచ్చిరు. నిన్న ఒక డెప్త్ వీడియో నేను ఏం చేసినా, ఇది రానాయన అసలు వాస్తవం ఏంటి అనే విషయాలన్నీ తీసుకొచ్చి మేము ముందర పెట్టినాం. ఒకసారి వీళ్ళని చూస్తుంటే ఈ వీడియో చేయమని నాకు మెసేజ్లు పెట్టారు. వీళ్ళు మాట్లాడిన మాటల గురించి. అంటే వీళ్ళకి ఇంత కడుపులో కుళ్ళేంటి, మరీ ఇంత కుళ్ళుకుంటారా, వాళ్ళ మాటలు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కుళ్ళుకుంటున్నారు అనే విషయాన్ని. అధికారం పోయిందా ఏం చెప్తున్నాడు వాళ్ళట, మేము ముగ్గురం ఇక్కడ కూర్చున్నాము, మేము చూసినాము, మేము అనుకుంటే అంతకంటే డబల్ సభ పెడతామని అన్నారండి. పెడతాము అనేసి అంటుండు. ఎవరు వద్దన్నారు పెడుతుంటే? మీరేమైనా వద్దన్నారా? చూస్తున్న వాళ్ళు ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ ఎంపీ రఘువీర్ రెడ్డి సభ అంతకు మించి జనాలను తీసుకొచ్చి మేము సభ పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? మీరు పెడుతుంటే అసలు దేనికి సభ పెడతారు? రైతు భరోసా ఇవ్వలేకపోతున్నామని సభ పెడతారా? ఆడోళ్లకు తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని సభ పెడతారా? ఫ్రీ బస్ తోటి కొట్లాడుకున్నందుకు సభ పెడతారా? లేకపోతే కౌలు రైతులకు పైసలు ఇచ్చినందుకు సభ పెడతారా? రైతు కూలీలకు పైసలు ఇచ్చినందుకు సభ పెడతారా? పెన్షన్ 4000 ఇచ్చినందుకు సభ పెడతారా? చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నామని సభ పెడతారా? దేనికి మీరు ఇచ్చిన ఏ హామీలు నెరవేరినాయని, దేనివల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని సభ పెడతారు. నిజంగా ఎవరైనా మీకు సవాల్ చేయాలి, దమ్ముంటే సభ పెట్టుర్రా నాయన, దేనికోసం పెడతారు? ఆ సభ పెట్టి ఆ సభలో ప్రజలకు మాట్లాడే అవకాశం కల్పించండి. ఆ సభ ఒక ఉద్దేశం ఏందో తెలుస్తుంది. దేనికి పెడతారు? ఉట్టిగా అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? కుళ్ళు ఉండాలి. మరి ఇంత కడుపులో మంట ఉంటే ఇంత ఈనో తెచ్చేసుకోవాలి, కానీ గింత మంట అవసరమా అనేసి ప్రజలు అడుగుతున్నారు. ఇది నేను అడుగుతున్నా ముచ్చట కాదు. అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదేని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందని. అక్కసు ఎవరికుంది నిజంగా? వాళ్ళ పాటికి ఏదో 25 ఏళ్ళు అయిందనేసి వాళ్ళు ఒక రజతోత్సవ సభ పెట్టుకున్నారు. ఆ సభలో వాళ్ళ కష్టాలు నష్టాలు ఆనాటి ప్రస్థానం నుంచి మొదలు పెడితే ఈరోజు ఏం జరుగుతుంది, అరే నేను బోంగానే గింత కష్టం వచ్చిందా తెలంగాణ ప్రజలకని మాట్లాడిండ్రు. గా ముచ్చట కాస్త తెలంగాణ ప్రజలకు ఇంపుగా అనిపించింది. అరే అవును కదా, అయ్యాల నిమ్మలంగా ఒక రైతు బంధు వస్తుండే కదా, అయ్యాల నిమ్మలంగా పెన్షన్ వస్తుండే కదా, అయ్యాల నిమ్మలంగా రైతు బీమా వస్తుండే కదా, అయ్యాల నిమ్మలంగా దళిత బంధు వస్తుండే కదా, అయ్యాల మంచిగా నీళ్ళు వస్తుండే కదా, కరెంట్ వస్తుండే కదా, ఇవన్నీ వాళ్ళు యాదికి చేసుకుంటున్నారు. అక్కస్ ఎవరికి కనిపిస్తుంది అంటే, మనము జనాలకు ఏదన్నా చెప్పేటప్పుడు అరే మన గురించి వాళ్ళు ఏమనుకుంటారు, మనం చెప్తున్న మాట ఏ రకంగా రీచ్ అవుతుందని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మనం ఏదో ఆ సభ చూసేసి ఆ సభకి పుంకాలుగా జనాలు వచ్చిర్రు, ఒక సునామీలాగా జనాలు వచ్చిర్రు, దాన్ని తట్టుకోలేక మనం అక్కసని మాట్లాడితే ఎట్లా అక్క అనేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అక్క సీతక్క ఆయన సభది ఊకుండ్రి,
ఒకవేళ అబద్ధాలు చెప్తానో ఇంకేదన్నా అక్కసు వెళ్ళగక్కుతానో అది ప్రజలు కదా గమనిస్తారు. ప్రజల్లో అంత ఉద్వేగం ఎందుకు వచ్చింది, ప్రజల్లో అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది, ఇది తట్టుకోలేక అక్కసు పడుతున్నారు అనేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు అక్క. అది సీతక్క ఇందాక అంటుంది కదా, మీరు అంటే ఈ వీడియోలు అన్నీ చూసి పంపించరు, ఇది చూపించి కొంచెం వీడియో చేయరక్క అని నాకు చెప్తే నేను ఇప్పుడు చెప్తున్నా ఈ అక్క గురించి కూడా. అక్కసట బాధ, అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నావు అనేటువంటి బాధ తప్ప పాపం సీతక్క సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది, మీ బచ్చాగాళ్ళతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా. నవ్వు చూడండి పాపం, అది నవ్వలేక ఏదో మా ముఖ్యమంత్రి పెట్టమన్నాడు తప్పనిసరి పరిస్థితిలో పెడుతున్నామన్నట్టు ఒక ఆ నవ్వును కూడా చాలా బలవంతమైన నవ్వు నవ్వుతున్నారు. తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. మీరు టీవీలలో వీడియోస్ కట్ చేస్తాం, గ్రీన్ మ్యాచ్ చేసారు, చాలా విజువల్ చూస్తే సగం సగం మ్యాచ్ ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన జయకర్రావు రాజేశ్వరుడి పోలీసులు రాస్తారు, డైరీ రాస్తాం, ఒక బ్లాక్ డైరీ, ఒక డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందా ప్రజాస్వామ్యంలో? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అట్టర్ ఫ్లాప్, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో అట్టర్ ప్లాప్ కదా, ఆనందమే కదా. ఇంకా మీరు అట్టర్ ప్లాప్ అయితే మళ్ళీ ఎందుకు ఇంకా ఇలా గింజుకున్నాడు ఎందుకు? అందులో మంత్రి స్థానంలో ఉండి మీరు గ్రీన్ మ్యాట్లు, నిన్ననే చెప్పిన, అరే దేనికి మ్యాట్లు వేసుకుంటాం మనము? మన ఇంట్లో ఫంక్షన్లో, మన ఇండిపెండెంట్ హౌస్ పక్కనో లేకపోతే సభలు సమావేశాలు పెట్టినప్పుడు ఏ మ్యాట్లు ఎందుకు వేసుకుంటామో తెలియదా? దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, మీరు చూడండి. 15 లక్షల జనం సిల్లీ ఫెరస్కు ఈ వీడియో అంకితం అని పెట్టిన దాంట్లో నేను చాలా క్లియర్గా చెప్పిన, కొంచెం ఓపిక పడితే మనం ఏం మాట్లాడవచ్చు అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. కాసేపు అంటే ఒక ఎంథ్యూజియాజమా లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అయ్యిండ్రు, గింతమంది వచ్చారు, మనం దీన్ని ఎట్లనో అట్లా కాదు, ఇది వీళ్ళు ఎడిట్ చేసిరు, ఇది గ్రాఫిక్స్, అరే ఇది ఎడిట్ చేసిరు, ఇది గ్రాఫిక్స్, ఇది మ్యాట్లు వేసిరు అనే ముందు అరే ఇంత మీడియా అంటే ఇందులో కాంగ్రెస్ అనుగు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, వాళ్ళకు అంత మిక్సప్ అయిన మీడియా అక్కడ ఉంది కదా, మీరు తెప్పించుకోవచ్చు కదా. మీ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, అది నిజంగానే ఎడిటెడ్. ఎంత నాకేమనాలో అర్థమవుతలేదు. ఇంకా నేను ఏమన్నంటే మంచిగా ఉంటుంది, నాకు అందరూ ఒకటి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే, అరే మీరు జర చూసుకోర్రి, అరే మీ కడుపులో మంటను తగ్గించుకోండి. ఇప్పటికీ ఏదో అయిపోలేదు కదా. అసలు పెద్ద ఇంకొకటి ఏం తెలుసా, అసలు ఎవ్వరి పేర్లు ఎందుకు ఎత్తలేదు, ఒక్కరిని మాత్రం హైలైట్ చేసిన డిస్కషన్ జరుగుతుంది. ఎవరా ఒక్కరు? ఆర్థిక శాఖ మంత్రి. పోనీ పేరు పెట్టినరా? పేరు పెట్టలే కానీ ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడారు. అంటే నా సరి సమానులు ఇక్కడ బట్టి విక్రమార్క అని చెప్పకనే చెప్పిండ్రా? నా రైవల్రీ ఎవరు? ఇక్కడ ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాదు, నా రైవల్రీ బట్టి విక్రమార్క అని చెప్పిండ్రా? అసలు నాకు ఎవరూ లేరు అని చెప్పిండ్రా? అంటే ఎవరికి వాళ్ళు దాంట్లో అర్థాలు ఎత్తుక్కుంటున్నారు. ఎందుకు అసలు ముఖ్యమంత్రి పేరు ఎత్తలేదు అంటే నా దృష్టిలో ఆ పర్సన్ లేడనా, లేదు ఆర్థిక శాఖ మంత్రి గురించి మాట్లాడిరానంటే సో ఆ వ్యక్తితో నాకు అంటే ఆ వ్యక్తి సరిసమానమని ఏందో మొత్తానికి ఎవరికి వాళ్ళు ఇక్కడ లెక్కలు బొక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. ఇంక ఈ మంత్రి గారు మాట్లాడింది ఎందుకంటే మంత్రుల మీద కొంతమంది మీద గౌరవం ఉంటుంది, కానీ వీళ్ళే ఆ గౌరవం తగ్గించుకోలేక అరే అమ్మ ఇదేంద్ర నాయన చీలేం మనుషులు, ఇవేం చీప్ మాటలు అనేలాగా బిహేవ్ చేసారు అనేసి ఇలా యావత్ తెలంగాణ ప్రజానికం అనుకుంటారు. ఇంకొకటి అసలు పోయినరా పోలేదా, అరే మీ ప్రజాప్రతినిధులు పంపించి అడగొచ్చు కదా. నేను ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు నిన్న వీడియో చేస్తే చాలామందికి రీచ్ అయింది లక్షల్లో, దాని కింద మంచి కామెంట్స్ కూడా పెట్టారు. గిలకు జర కామెంట్ చేయరయ్యా, ఎవరెవరైతే సభ సక్సెస్ కాలేదన్న మంత్రులకి జరడు ఆ సోషల్ మీడియాలో ఎక్స్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో హ్యాష్ ట్యాగ్ పెట్టి నేను పోయిన సభ సక్సెస్ అని ఒకటి పెట్టండి రయ్యా. ఇంత రియాలిటీ ఉంటే కూడా ఇంకా రీల్లో బతుకుతున్నారు వీళ్ళు, రియాలిటీని వదిలేసి రీల్లో బతుకుతున్నారు.
అంటే వీళ్ళు ఏం మాట్లాడినా మనం అందాం, గ్రాఫిక్స్ అందాం, ఇదే అనుకొని కూర్చున్నారు. కానీ అది రియాలిటీ ఏందనేది ప్రజలు చూసిరు. నేను నిన్న కూడా చెప్పిన, జస్ట్ టీవీలో చూసిన వాళ్ళు కాదు, సభకు వచ్చిన వాళ్ళు, సభకు వస్తున్న వాళ్ళు, సభకు వస్తున్న వాళ్ళని చూసిన వాళ్ళు ఒక 30 లక్షల మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో అది అందరూ కూడా నా కింద నేను చేసిన వీడియో కింద 4 అయింది 5 అయింది మేము రీచ్ అయ్యేసరికి, మేము రీచ్ అయ్యేసరికి 4 అయింది. గల్లీలు తిరుక్కుంటూ పోయిన ఊర్లలో ఏ రోడ్ చూసినా బ్లాక్ అయింది, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. ఇంత రియాలిటీ పెట్టుకొని రీల్లో బతుకుతామనంటే ఏముంటుంది? ఎవరికి ఇంత కడుపులమంటుంది? ఇప్పుడు ఎవరికి ఇంత అక్కస్తుంది? ఎవరికి ఇంత కుళ్ళుంది? అది ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ తర్వాత చెప్దాం, ఆ వీడియో ఇంకోటి ఉంది. భయం, దిక్కు కాంగ్రెస్కి ఇప్పుడు దిక్కు తోస్తలేదు. ఏం చేయాలి అసలు? సంవత్సరంన్నర అయింది, ఇంత వ్యతిరేకత వచ్చింది. దీన్ని మనం పాజిటివిటీగా మలుచుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే ఈ సభతో కాస్త అది కూడా పటాపంచలు అయిపోయింది. ఇప్పుడు ఏం జిమ్మిక్కులు చెయ్యాలి? ఇది లెక్కలు తెలుసుకోండి. పోని అసలు మేము ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తులు ఏం వేయాలని ఆలోచించారు. కానీ నిన్న సభలో మాట్లాడిన విధానాన్ని దీని వెనుక ఏదో అంతరార్థం ఉంది అనేసి భయంలో కాంగ్రెస్కి ఒక భయం పట్టుకుంది. అసలు మనం ఈ 3 ఏళ్ళు సస్టైన్ అవుతామా? అసలే మీ పార్టీని అంటే మీన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చను అనేసి ఆయన సవాల్ చేసి చెప్పిండు కదా, ఈ కిరికిరి పంచాయతీలన్నీ మేము పెట్టుకోమని చెప్పారు కదా. మరి దీని వెనుక ఏముంటుంది? ప్రతి మాట వెనుక ఒక అంతర్యాన్ని ఎత్తుకుంటున్నారు, ఒక భయం అవుతుంది, ఒక గుబులు పడుతున్నారు. దేనికి? ఏదో జరగబోతుంది అనుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆయన ఒక పెద్ద ఆయన మీకు ఒక హామీ ఇచ్చిండు. అరే నాయన, నేను ప్రభుత్వాన్ని కూలగొట్టను, నాకు సంబంధం లేదు, మీరు గిట్లనే ఉండాలి, నేను గిట్లనే గట్టివాడాలని ఆయన మాట్లాడి. మీన్స్ ఏంటంటే మీ సంగతి ఏందో మీ సంగతి తెలిస్తే కదా నా సంగతి తెలుస్తుంది అనే విషయంలో మాట్లాడిండు. ఇంక ఇట్లా నేపథ్యంలో బేఫికర్గా ఉండుర్రి, మంచిగా తడి కూడా మీరు వేసుకొని పండుకోండి. ఎవరు వద్దన్నారు? మళ్ళీ ఎంతసేపు మీకు అర్థమవుతుందో లేదు, మీరే ఆయనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇది కోట్లు పెట్టినా కూడా రాదు ఈ పబ్లిసిటీ. సభ అయిపోయినాక ఇంకా అదే పాట పాడుతున్నారు. ఇది బీర్ సీసాలు లెక్క పెట్టుకున్నారు. ఇది కొంపదీసి సభ అయిపోగానే వాళ్ళందరూ వచ్చి డ్రమ్ములు గిమ్ములు మిగిలిన వాటర్ బాటిల్స్ అవి ఎత్తుకపోతారు. అందులో వచ్చి నాకు డౌట్, ఇవన్నీ లెక్క పెట్టుకున్నారా? ఆ మందు బాటిల్లో లెక్క అది చెప్తారు కదా, వీళ్ళకి బాగా ఎరక కదా. ఆ లెక్క పెట్టుకునే బదులు ఒక వైన్స్ దగ్గరకు లెక్కలాడితే చెప్తారు కదా ఎంత మందు సేల్ అయింది అనేసి. ఎన్ని వాటర్ బాటిల్ తాగేసిన వాటర్ బాటిల్ లెక్క పెట్టుకుంటున్నారా? ఎత్తకపోయిన డ్రమ్ములు లెక్క పెడుతున్నారా? ఏం లెక్క పెడుతున్నారు? సభకు మగోళ్ళే వచ్చారు, సభకు ఆడోళ్ళే రాలేదు. ఆఖరికి ఎంత నీచంగా దిగజారిండ్రంటే వాళ్ళు 10 లక్షల వాటర్ బాటిల్స్ అక్కడ మేము వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ అందుబాటులో ఉంచినామని ఆ వాటర్ బాటిల్స్ పైన బీఆర్ఎస్ స్టిక్కర్ వేసి ఉంది. ఆ స్టిక్కర్ని వేసి బీర్ బాటిల్స్ పైన వేసి ఇగో ఈ బాటిల్స్ పైన కూడా బీఆర్ఎస్ అని వేసుకురని చెప్పుకునే హీన స్థితికి దిగజారిండ్రు. నేను ఎందుకు ఇంత అగ్రెసివ్గా చెప్తున్నానంటే అరే ఇంకా వదిలేసేయండి, సభ సక్సెస్ అయింది, అది మీకు తెలుసు బాజాబ్తా. ఏ కాంగ్రెస్ కార్యకర్తను అడిగినా చెప్తారు, ఆ నియోజకవర్గం తిరిగినా అడిగినా చెప్తారు. అంతెందుకు, మీరు ఇప్పుడు ఆ ఖాళీ జాగాలకు పోయి చూసినా కూడా తెలుస్తుంది. ఆ తాగేసిన వాటర్ బాటిల్ కావచ్చు, తినేసిన పులిహోర ప్యాకెట్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మీకు అవి చూస్తేనే లెక్క తెలుస్తుంది కదా. అరే ఇంకా ఆ మాన్యం నుంచి కొంచెం బయటికి రండి. తెలంగాణ ప్రజలు ఎందుకు గోసపడుతున్నారు, అసలు ఎందుకు ఇంతమంది సభకు పోయిండ్రు అనేది ఆరాధిండ్రు. ఫస్ట్ ఏం కష్టం వస్తే పోయిండ్రు, ఏం చెప్తే వినాలని పోయిండ్రు, ఎందుకు ఆయన కావాలని కోరుకుంటారు అనే విషయాన్ని కొంచెం ఆరా తీయండ్రి. ఇంతమంది వచ్చారు కదా, రేపు మనకి మీ బాధ అంత ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎఫెక్ట్ పడుతుంది. మనం దీన్ని అసలు జనరల్గా పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఇవ్వాల్సింది పోయి ప్రజలను ఆదుకోవాల్సింది పోయేసి అసలు మనం ఎంతసేపు బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అనేసి. పాస్ కావాలంటే మనం చదువుకోవాలి ఫస్ట్. వాడు చదువుకున్నాడు ర్యాంకర్ని వాడిని ఎట్లా ఇరికిద్దామనేది కాదు, కనీసం మన దాంట్లో చూసి కాపీ కొడదామన్న ధ్యాస ఉండాలి తప్ప ఎంతసేపు వాడు చదువుతున్నాడు వాడికి ర్యాంక్ వస్తుంది అనేసి వాడిని ఎట్లా పుల్లలు పెడదామని చూస్తాడు. చదివేతోడు చదువుతూనే ఉంటాడు, వానికి ర్యాంక్ వస్తూనే ఉంటుంది. అవసరమైతే పాస్ కావాలంటే కాపీ కొట్టాలి వాడిని, జర చూపిరా బాబు అనేసి. అది కాకుండా అసలు మనం వాడిని ఎట్లా చేసి వాడు బాగా చదవడని చెప్తే వాడు నమ్మడు కదా.
ఆ స్కూల్లో ఎంత బాగా చదువుతాడో తెలుసు, ఎంత బాగా చదువుతాడో తల్లిదండ్రులకు తెలుసు, ఆ పిల్లోడు ఎంత బాగా చదువుతాడో పేరెంట్స్కి తెలిసినప్పుడు, బంధువులకు తెలిసినప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు బాగా చదవడని? ఇట్లుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినాను, ఇట్లా ఉంది వీళ్ళ తీరు. అంటే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా మారింది. నేను ఇంకోటి ఇందాక ఒక వీడియో మీకు కనిపించింది కదా, చెప్తా. మీరు ఎంత బాగా చేసిరు, ఎందుకు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి వాళ్ళు బెదిరించాలనుకుంటున్నారా, ఆత్మహత్య ప్రయత్నం చేద్దామనుకుంటున్నారు ఇందిరా మిల్ల కోసం, ఆ వీడియో దీని కంటిన్యూషన్లో వస్తే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.